చేయలేదు కదా. బొత్స గారు మేనిఫెస్టో అమలు చేయడం కావచ్చు, రాజకీయ ఎత్తుగడలు వేయడంలో కావచ్చు, రాజశేఖర రెడ్డి గారితో కూడా పనిచేశారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి జగన్లో మీరు చూసిన ఎవరు బెటర్, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఎలాంటి నిర్ణయాలు అంటే రాజశేఖర రెడ్డి గారు ఆచితూచి అన్నీ కూడా చెప్పింది అలా విని తీసుకుంటారు, వీరు కూడా అలా తీసుకుంటారు. కానీ ఆయనకి ఈయనకి తేడా ఏంటంటే ఒక స్టేజ్ వచ్చినప్పటికీ ఒకవేళ మళ్ళీ వెళ్ళి మనం రెండోసారి మూడోసారి అలా రాజశేఖర్ గారు చెప్తే మళ్ళీ తిరిగి ఆలోచించే పరిస్థితికి వచ్చేవారు. ఈయన వచ్చి లేదు ఎందుకు జరగదు, మనం ఇంత దాని మీద ఎక్సర్సైజ్ చేసి కులసంగా చర్చించి ఇన్ని కొనాలు చేశాం కదా, అందుకు నేను కొంత సమయం తీసుకుందాం అని దాని ఫలాలు వచ్చిన వరకు కూడా ఈయన దాని గురించి ఫైట్ చేస్తారు. దానికి ఇంతవరకు కూడా ఆయన చేసిన నిర్ణయాలకి అటు నుంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అంత ముండేని కాదు, కానీ అది వస్తుందని నమ్ముతాడు కాబట్టి దాని గురించి చేసే ముందే చాలా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి దానికి ఫలాలు వస్తాయని నమ్ముతారు, దానికి వస్తున్నాయి కూడా. అవి సార్ వైఎస్ క్యాబినెట్లో కూడా మంత్రి ఉన్నారు, జగన్ క్యాబినెట్లో కూడా మంత్రి ఉన్నారు. ఇద్దరి పాలనలో ఎవరి పాలనకు మీరు ఎక్కువ మార్కులు వేస్తారు, లేకపోతే ఎవరి పాలన బెటర్గా ఉందంటే? మార్కులు వేయడానికి ఇక్కడ ఆ పాలన ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా అది ఒక సెక్టార్ వచ్చినప్పటికి వచ్చి ఆయన ప్రయారిటీగా తీసుకునేవారు, ఈయన ఒక సెక్టార్కి వచ్చి ఒక ప్రయారిటీగా తీసుకునేవారు. రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయనలాగా ఎప్పుడైతే ఈయన ఫస్ట్ 14-19 చూసిన తర్వాత 19లో ఆయన అడుగు ఒకటే చెప్పాడు, మా నాన్నగారి కంటే నేను ముందు వస్తాడు. అన్ని సెక్టార్లు ఈయన తీసుకున్నాడు. ఒక ఎడ్యుకేషన్ కాదు, ఒక వెల్ఫేర్ కాదు, ఒక అగ్రికల్చర్ కాదు, ఒక హెల్త్ కాదు. రాజశేఖర గారు వచ్చి ఆరోగ్యశ్రీ పెట్టారు. ఈయన ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేస్తూ దాని తాలూకు పెంచుతూ 17 మెడికల్ కాలేజీలు పెడుతూ ప్రతి జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడుతూ దాన్ని ఇంకా విస్తృతంగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన చర్యని ఈయన చేశాడు. ఆయన వచ్చి ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు. ఈయన దానికి ఇంకా యాడ్ చేస్తూ విద్యాదీవెనతో పాటు వసతి దీవెన పెట్టారు. దాంతోపాటు విదేశీ విద్యకు వచ్చి మామూలుగా వెళ్ళి అరకొరగా ఏదో ఇచ్చి మళ్ళీ విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఏ మాల్స్లోనో ఏ కాఫీ షాప్లోనో మళ్ళీ వాళ్ళు పనులు చేసుకుని ఆ విద్యార్థులు వచ్చి ఇబ్బంది పడేటట్లు ఉండకంటే 1,20,00,000 వరకు వాళ్ళకి వచ్చి గవర్నమెంట్ ఇన్స్టెన్స్ ఇవ్వడం. కానీ దాంట్లో నంబర్ తక్కువ అవుతుంది అనేది ఒక ఆరోపణ ఉంది. ఎందుకంటే టాప్ 10 యూనివర్సిటీ, టాప్ 100 యూనివర్సిటీ మాత్రమే పెట్టుకోవడం వల్ల కొంచెం ఇప్పుడే గ్రామీణ ప్రాంతం నుంచి విదేశీ విద్యకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది. మీరు 5 ఏళ్ల కాలంలో గత 5 ఏళ్లలో ఇచ్చిన 3,000-4,000 మందికి ఇస్తే మీరు వచ్చేటప్పటికి 500-600 మంది కంటే కూడా ఎక్కువ మందికి ఇవ్వలేకపోయారు ఆ పథకం కింద, విదేశీ విద్యా దీవెన కింద. 2 విషయాలు సార్ ఇక్కడ. నెంబర్ కంటే వెళ్ళే వాళ్ళ 100% ప్రయోజకులు కావాలనేది కాన్సెప్ట్ ఒకటి. 1000 మంది వెళ్ళి 10 మంది ప్రయోజకులు అయితే ఉపయోగం ఉంది. 10 మంది వెళ్ళి 10 మంది ప్రయోజకులు అయితే అది రాష్ట్రానికి గౌరవం, రాష్ట్రానికి దేశానికి అది ఒక ఎసెట్, మనకి కూడా అది మంచిది. అందుకనే దానికి ఆ 1000 మందికి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ మధ్య ఈ కాలంలో ఏం తీసుకున్నామంటే ఒక ఆన్లైన్లో టాప్ 100 యూనివర్సిటీస్ ఏదైతే ప్రపంచంలో ఉన్న 100 యూనివర్సిటీలు ఏమున్నాయో ఆ 100 యూనివర్సిటీలతో మీ ఎంఐయూ చేసాం. మన ఎడెక్స్ అనే ఒక సంస్థ చేసి అనంత్ అగర్వాల్ని ఎవరైతే మన పద్మశ్రీ అవార్డు ఉన్నారో మన ఇండియన్ రాజును, ఆయన వచ్చి ఎడెక్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేశాడు. అందులో టాప్ 100 యూనివర్సిటీస్ ఉన్నాయి. హార్వర్డ్ ఉంది, ఇది లండన్ బిజినెస్ స్కూల్ ఆఫ్ లండన్ ఉంది, కేంబ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందులోనూ అన్నిట్లోనూ కూడా ఇప్పుడు ఆన్లైన్ పెట్టాము. రిజిస్టర్ చేసుకుంటే చాలు, ₹1 కట్టక్కలే. 1 year కోర్స్ ఉన్నాయి, 2 years కోర్స్ ఉన్నాయి. 1200 1,200 కోర్సెస్, నాట్ ఓన్లీ 1 or 2. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే గవర్నమెంట్ దగ్గర నుంచి వాళ్ళు వచ్చి ఆ 1 year కోర్స్ చేసిన తర్వాత జాయింట్ సర్టిఫికేషన్, ఇది ఆ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాయింట్ సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారు. దట్ ఈజ్ ఎనఫ్. ఇది ఎప్పుడు ఆ యూనివర్సిటీ చదువుకున్నట్టుగా సర్టిఫికేట్ ఇస్తాము. ఐబీ విషయంలో కూడా మీ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి. ఐబీ అనేది ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 500 కోట్ల టర్నోవర్ కూడా చేయదు, కానీ ఏపీ ప్రభుత్వం దానికి ఒక్కసారి 4,500 కోట్లతోటి ఒప్పందం చేసుకుంది అనేది